క్యారెట్ రైస్. ఓకే, సో క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో క్యారెట్ వచ్చేసి తురిమిన క్యారెట్ తెచ్చుకున్నాము. అండ్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి కుక్ చేసుకున్నామా? ఎస్. ఓకే, అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి పోపు కానివ్వండి, రైస్కి కానివ్వండి చేసే పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, అలాగే మసాలా దినుసులు కూడా వేస్తున్నాము. ఓకే, సో అంటే ఇవి ఇప్పుడు మనకి హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. ఓకే, ఇలాంటి రైస్ వీటిల్లోకి ఇలాంటి మసాలా దినుసులు బాగుంటాయి. అవును, ఏదైనా ఫ్లేవర్డ్ రైసెస్ కానీ పులావ్స్ లో కానీ బాగుంటుంది. బిర్యానీ ఆకు కూడా. ఓకే, కొన్ని ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ, మనకి విటమిన్ ఏ అంటే కూడా పపాయ కూడా బాగా తినమని చెప్తూ ఉంటారు కదా. సో బ్లైండ్ గా నమ్మాల్సింది ఏంటంటే ఆరెంజ్ అండ్ అలాగే ఎల్లో కలర్ లో ఉండేవి అన్నిట్లో కూడా మనకు వైటమిన్ ఏ అనేది ఎక్కువగా. ఓకే, సో కలర్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఆరెంజ్ అండ్ ఎల్లో. ఎస్. సో అంటే క్యాప్సికమ్ కూడా మనం తీసుకోవచ్చా? ఎల్లో క్యాప్సికమ్ తీసుకోవచ్చు. ఓకే, సో భలే ఉంది ఇది. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫుడ్స్ ఏవైనా సరే న్యాచురల్ ఫుడ్స్ మనం తీసుకోవచ్చు. అందులో వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, జీడిపప్పు, అలాగే కరివేపాకు కూడా, ఆనియన్ ముక్కలు, రైస్లోకి పొడుగ్గా కోసుకున్నామా? ఎస్. అలాగే పచ్చిమిర్చి కూడా. ఓకే, సో అది మగ్గడానికి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇందులోనే క్యారెట్ కూడా యాడ్ చేసేద్దాం. క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాం. అండ్ మనకి క్యారెట్ అనగానే సో మామూలుగా కూడా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అండ్ సాలడ్స్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ డైట్లో భాగంగా అంటే మనకి ఎవరికైతే విటమిన్ ఏ ఎక్కువ కావాలో ఈ పపాయ అండ్ క్యారెట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలా? పపాయ కానీ క్యారెట్ కానీ పైనాపిల్, పంప్కిన్ ఇవన్నిట్లో కూడా మనకు వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఏదైనా ఒకటైనా మనం కన్స్యూమ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ క్యారెట్ లో ఏంటి అంటే కొంచెం ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సాలడ్స్ లో మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసేది క్యారెట్, కీరా, బీట్రూట్. అవునవును. సో ఇవి మూడు దానికి కొంచెం బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాయి. అవును. సో ఇవన్నిట్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే కాన్స్టిపేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ బవల్ మూమెంట్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని మనం క్యారెట్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం. అండ్ రెగ్యులర్ గా కూడా మనం ఈ వైటమిన్స్ ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టు ఏదైనా సరే మనం తినే ముందు మనకి మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది అని చూసి తినడం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా అదే విధంగా మనం చేస్తున్నాం. ఓకే, అండ్ క్యారెట్ కూడా చక్కగా మనకి మగ్గిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు నెక్స్ట్ బ్రౌన్ రైస్ వేసేద్దాము. ఆల్రెడీ కుక్ చేసిన బ్రౌన్ రైస్. దాన్ని కొంచెం మనం మగ్గనిద్దాం కొద్దిసేపు. ఓకే, సో మూత పెట్టేసేనా? మూత పెట్టేసే.
కంప్లీట్గా అయిపోయింది. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఓకే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఓకే అమూల్య, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే, క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఆవాలు, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, క్యారెట్ తురుము, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొత్తిమీర. క్యారెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఆవాలు, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి కలిపి కొద్దిసేపు మొగ్గించుకుని చివరగా కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ.